యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అశోక్, మీరు అడిగిన డబ్బు తీసుకొచ్చాను. అతన్ని వదిలేయండి. డబ్బులు ఇవ్వు. ముందు అతన్ని కట్లు విప్పండి. రే, వాని కట్లు ఇప్పండి రా. అమ్మా, డబ్బులు ఇవ్వు. పద. అశోక్, నీకసలు బుద్ధుందా? నీ పొజిషన్ ఏంటి? ఏంటి అల్లుడువా మర్చిపోయావా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు మంచోడివి కాదన్న విషయం తెలిసినా ఆ ఇంట్లో నీ గౌరవం కాపాడటం కోసం నీ గురించి నేను ఎవ్వరికీ చెప్పలేదు. అది గ్రహించన్నా నువ్వు మారొచ్చు కదా అశోక్. వ్యాపారాల్లో నష్టాలొచ్చి మునిగిపోయావని తారగారు దయతలిచి నీకు మంచి పొజిషన్ ఇస్తే హ్యాపీగా బ్రతకొచ్చు కదా. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో తెలిస్తే నీకు ఉద్యోగం ఉండదు, అల్లుడిగా మర్యాద కూడా ఉండదు. ఆశకు పోయి కటకటాల పాలైతే ఆ ఇంటి పరువు, సొసైటీలో నీ పరిస్థితి ఏంటి అశోక్? చూడశోక్, నీకోసం నేను నా గాజులు తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకొచ్చాను. మళ్ళీ మళ్ళీ రక్షించడానికి నాలా ఎవ్వరూ రారు, అది గుర్తుంచుకో. మాలిని తల్లి కాబోతుంది అని తెలిసి మాలిని కళ్ళు నీకోసం వెతుకుతున్నాయి. కానీ నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడ ఇలా ఉన్నావు. ఇక నుంచైనా మారి మాలిని సంతోషంగా ఉంచే ప్రయత్నం చెయ్యి అశోక్. సారీ వైష్ణవి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. అర్జెంటుగా వెళ్ళి మాలినితో కలిసి సంతోషంగా ఉండు. హా, ఇంకో విషయం, ఈ విషయం మాత్రం బయటికి చెప్పొద్దు. అలాగే వైష్ణవి, చాలా థ్యాంక్స్. అశోక్, కలిసి వెళితే అందరికీ డౌట్ వస్తుంది. ముందు నేను వెళ్తాను, మీరు తర్వాత రండి. సరే వైష్ణవి. శిలమా, నా మేనల్లుడికి ఏం పేరు పెట్టాలనుకున్నావో? వాళ్ళ ఆయన అది మాట్లాడుకోకుండా ఇప్పుడే ఎలా చెప్తుందిరా? మాట్లాడుకునేదేం లేదు నాన్నమ్మా. నాన్న పేరు పెట్టాలని నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయాను. అన్నయ్య పేరా? అద్భుతంగా ఉంటుంది. నా మేనల్లుడిని మంచి కబడ్డీ ప్లేయర్ని చేస్తా. మరి ఆడపిల్ల అయితే? ఏముంది, మామ్ లాగా మంచి బిజినెస్ ఉమెన్ ని చేద్దాం. వైష్ణవి, ఎక్కడికెళ్ళొస్తున్నావు? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను. అమ్మ పేరు చెప్పి అందమైన అబద్ధం ఆడుతున్నావా? అబద్ధం చెప్పాల్సిన అవసరం వైష్ణవికేంటి? నాకు తెలిసిన నిజం తను చెప్పలేదు కాబట్టి. ఏమిటే నీకు తెలిసిన నిజం? 16 రోజుల పండక్కి పుట్టింటి వాళ్లు పెట్టిన బంగారు గాజులు తాకట్టు పెట్టి
2 లక్షలు తీసుకున్న నిజం. మార్వాడి నాకు ఫోన్ చేసి చెప్పిన నిజం. అది నిజమనడానికి ఈ మొండి చేతులే సాక్ష్యం. చూడండి. ఈ ఇంటి కోడలికి గాజులు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో ఒకసారి అడగండత్తయ్యా. అమ్మా వైష్ణవి, చెప్పమ్మా, ఎందుకు తాకట్టు పెట్టావు? చెప్పమ్మా వైష్ణవి. అంతగా అడుగుతున్నారు కదా, చెప్పు బుల్లమ్మా. అడిగేది నిన్నే, చెప్పు. ప్రతిదీ చెప్పాలా? చెయ్యకూడని నేరం చేసినట్టు ఇలా నిలదీస్తారేంటి? నా అవసరం, నా గాజులు. చూసారా అత్తయ్య ఎలా మాట్లాడుతుందో? తన గాజులట, తన అవసరమట. అడగ్గానే అమ్మగారింటికి వెళ్ళాను అని ఒక అబద్ధం. ఇప్పుడు రహస్యం. ఆ మార్వాడి ఫోన్ చేసి మీ కోడలు గారికి మీరుండగా అంత అవసరం ఏమొచ్చింది అని అడుగుతుంటే నా తల తీసేసినట్టయిపోయింది. నీ గాజులు అని నువ్వనుకోవచ్చు, కానీ నువ్వు తాకట్టు పెట్టింది ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని, గౌరవ మర్యాదల్ని. నీకు అవేవి పట్టకపోయినా మాకు అవే ప్రాణం. సిటీలో మా పరపతికి మత్స. నీ తాకట్టు వల్ల మా స్థాయి లోతట్టుకి దిగజారిపోయింది. చిన్న విషయాన్ని పెద్దది చేయాలని చూడకండి. ఏంటి, పరువుని బజార్ను వేయడం నీకు చిన్న విషయమా? హ, ఇదేమన్నా నీ పుట్టిల్లు లాంటి ఇల్లు అనుకున్నావా? లేక మేమేమైనా మీ వాళ్లలాగా విలువ తక్కువ మనుషులం అనుకున్నావా? లేకపోతే 10 మందిలో మేం పెట్టినట్టు చేస్తాము, తర్వాత తాకట్టుతో డబ్బులు సద్దమ్మా అన్నారా మీ వాళ్ళు? ఇది చేసిన పనికి అమ్మా నాన్నల్ని తక్కువ అంచనా వేస్తున్నారు. వీళ్ళ ముందు వాళ్ళు తక్కువయ్యారు. అంత ప్రాణం మీదకేమొచ్చిందో తాకట్టు ఎందుకు పెట్టావో చెప్పచ్చు కదమ్మా. చెప్పదత్తయ్యా, చెప్పదు. చెప్పే మనిషే అయితే అడగ్గానే చెప్పేది. నా అనుకునే నువ్వొచ్చేంత వరకు మేమంతా మనము అనుకునే బ్రతికాం. నా అనటంలోనే నీ అహం ఏంటో తెలుస్తోంది. నన్ను తప్పు పట్టాలని చూసినప్పుడు నీ బుద్ధి బయటపడింది. ఇప్పుడు నీ గుణం బయటపడింది. పెద్ద చిన్న అన్న గౌరవం లేదు, మంచి మర్యాద అస్సలు లేదు. అందుకే అత్తయ్య ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసి పెళ్లి చేసుకోవాలంటారు. ఇప్పుడు చూడండి,
కారణం చెప్పలేని విషయానికి మన ప్రాపకాన్ని తాకట్టు పెట్టింది. వైష్ణవి నోరు విప్పి నిజం చెబితే రేఖ చెప్పేదంతా అబద్ధం అవుతుంది. అలా జరిగితే బావుండు. ఈ అవసరం వచ్చిందని నువ్వు ఒక్క మాట చెప్తే సరిపోతుందిగా. అంత పర్సనల్ ఏంటో దినా. మామ్ అన్నట్టు నువ్వు చేసిందేం చిన్న పని కాదు. బుల్లెమ్మా చెప్పేస్తే పోతుంది కదా. ఇంతమంది అడుగుతున్నా పెదవి విప్పటం లేదు అంటే మన పరువు ప్రతిష్టల కన్నా తన పర్సనల్ విషయం చాలా రహస్యమైనదే అయ్యుంటుంది. ఇలాంటి వంకర బుద్ధి ఉంది కాబట్టే అవతలి వాళ్ళని వేలెత్తి చూపిస్తుంది. బుర్రను బట్టి బుద్ధి, పుట్టుకను బట్టి గుణం అంటారు. ఇలాంటి వంకర బుద్ధితో ఉన్నావు కాబట్టి ఆ దేవుడు నిన్ను అనాథని చేసేశాడు. అత్తయ్య, ఏ కాదా? ఎవరు పెంచినా ఎక్కడ పెరిగినా నీది అనాథ జాతకం కాబట్టి నీకు ఆశలెక్కువ, అధికారాలు కావాలని కోరిక ఎక్కువ, పెత్తనాల మీద ప్రేమ ఇంకా ఎక్కువ. ఇలాంటి వాళ్ళ ఆశలకు అంతు ఉండదు, వాంఛలకు లోటుండదు. ఈవిడ గారి రహస్య అవసరాలు ఆ భగవంతుడికే తెలియాలి. చూసారా, ఎవరేమడిగినా సమాధానం చెప్పకుండా ఎలా వెళ్ళిందో? ఎంత లెక్కలేనితనమో! మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ వైష్ణవిని కార్నర్ చేసి ఉద్వాసన చెప్పే ఛాన్స్ వచ్చిందని నిలదీస్తే ప్రయోజనం లేకుండా పోయింది. ఎన్ని మాటలన్నా, ఎంత అవమానించినా అది సమాధానం చెప్పలేదు. తాకట్టు సొమ్ము ఎందుకు ఖర్చు చేసిందో, ఎవరి కోసం తెచ్చిందో అస్సలు చెప్పలేదు. కారణం తెలియలేదు. వదలద్దు. అది నిజం దాస్తుందంటే ఏదో బలమైన కారణం ఉండుంటుంది. లాగాలి, దాన్ని బయటికి లాగాలి, అంతు చూడాలి. అత్తయ్య, ఇదెందుకొచ్చింది? ఏంటి మిథునా, నాతో ఏమన్నా పనా? అది అత్తయ్య, మీతో ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. నిన్ను తప్పుగా అనుకోవటం ఏంటమ్మా? అసలు విషయం ఏంటి? మా వైశ్యు చాలా మంచిదత్తయ్య. తనది ప్రేమించే మనసే కాని ఎవరినూ సాధించే తత్వం కాదు. ఒక్క మీ విషయంలోనే ఎందుకో తేడా వచ్చింది. ఎవరి పొరపాటు వల్ల, ఎవరి అపార్థం వల్ల
మీ మధ్య ఈ దూరం ఏర్పడిందో తెలియడం లేదు. ఎన్నడూ లేంది ఇక్కడికొచ్చాక ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎందుకు ఇదంతా నాకు చెప్తున్నావు? మీరు దాన్ని అనాథ అనటం నాకు బాధగా అనిపించింది అత్తయ్య. మేము ఒక తల్లి కడుపున పుట్టకపోయినా తోడబుట్టిన వాళ్ళకంటే ఎక్కువ ప్రేమాభిమానాలను పెంచుకొని పెరిగాం. తను నన్ను చాలా గొప్పగా ప్రేమిస్తుంది. అది అనాథ కాదత్తయ్య, మా అమ్మ నాన్నలకి పెద్ద కూతురు. దాన్ని మీరు అనాథ అనేసరికి తట్టుకోలేకపోయాను. అదా విషయం. చూడు మిథున, నువ్వు చిన్నదానివి. మనుషుల్ని, మనస్తత్వాల్ని చదవటం నీకు చేత కాదు. నేనన్న మాట నీకు బాధ కలిగించొచ్చు, కానీ నేనన్నది నిజం. ఎందుకంటే తను ఎవ్వరూ లేనిదానిగా మీ ఇంటికొచ్చింది. తన స్థానం నిలుపుకోటానికి ప్రేమలు ఒలకబోసింది. మీ మనసులు గెలవటం కోసం, తను ఎదగటం కోసం నటించింది. మీ క్షేమం కోసమే బతుకుతున్నట్టు బిల్డప్ ఇచ్చి దాని పబ్బం గడుపుకుంది. నువ్వు పెద్దింటి కోడలివి అవుతున్నావు అనగానే తను దారి వెతికి మరీ ఈ ఇంట్లో దూరింది. శేఖర్ని వశపరుచుకుంది. గొప్పగా బతకొచ్చన్న ఆశతోనే చదువు సంధ్యల్లేని శేఖర్ని పెళ్లి చేసుకుంది. ఈ ఇంటి కోడలవగానే ఆశ పెరిగింది, ఆలోచనలు మారాయి. పెత్తనం కోసం వెంపర్లాట మొదలైంది. అధికారం కోసం ఆరాటం మొదలైంది. ఒక విషయం ఆలోచించు. ఏ స్వార్థం లేకపోతే ఆ శేషయ్య ఏదో చెప్పాడని అబద్ధం ఎందుకు ఆడింది? అందరిలోనూ నన్ను చెడు చెయ్యాలని ఎందుకు ప్రయత్నం చేసింది చెప్పు? వాడు నిజం చెప్పకపోతే అందరిలో నా స్థానం ఏమయ్యేది చెప్పు? నిజంగానే అక్క అబద్ధమాడిందా? ఎంత అమాయకురాలివి మిథున. అంతా నీ కళ్ల ముందే జరిగింది కదా. పైగా వాళ్ళ ఆయనకి ఏదో కావాలనే కోరిక. అది తన సాగుబాటు కోసమే. ఎప్పటికప్పుడు ఏదో ప్లాన్ వేసి ఆస్తి తన గుప్పిట్లో తీసుకోవాలని చూస్తోంది. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకోలేకపోతే రేపు ప్రమాదంలో పడేది నువ్వు, నీ భర్తే. ఆలోచించు. నా మాట మీద నమ్మకం లేకపోతే నువ్వే గమనించు. ముందు ముందు అంతా నీకే అర్థం అవుతుంది. కాని నా కొడుకు కోడలికి ద్రోహం తలపెడితే నేనెలా ఊరుకుంటాను? ఆవిడతో వైరం నాకు అవసరమా? నీ భవిష్యత్తే నాకు ముఖ్యం. సారీ అత్తయ్య, మీ అంతగా నేను ఆలోచించలేదు. ఇలాంటి వంకర బుద్ధితో ఉన్నావు కాబట్టి ఆ దేవుడు నిన్ను అనాథని చేసేశాడు. ఎవరు పెంచినా ఎక్కడ పెరిగినా నీది అనాథ జాతకం కాబట్టి నీకు ఆశలెక్కువ. ఈవిడ గారి రహస్య అవసరాలు ఆ భగవంతుడికే తెలియాలి. ఆవిడ అంత మాట అంటుంటే ప్రాణంగా భావించే నా చెల్లెలు కూడా తప్పు అలా అనకండి అని ఆవిడతో ఒక్క మాట కూడా అనలేదు. తప్పు సిన్నమ్మ అని
కట్టుకున్న భర్త కూడా నా తరపున స్పందించలేదు. వీళ్ళు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? అక్క అని చెయ్యి పట్టుకున్న చెల్లికి ప్రేమ లేదా? తాళి కట్టిన భర్తకి నేనంటే అభిమానం లేదా? నువ్వు గాజులెందుకు తాకట్టు పెట్టాల్సి వచ్చిందో ఒక్క మాట చెప్పుంటే సిన్నమ్మ నిన్ను అనాథ అనేది కాదు. పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు బుల్లెమ్మ. ఇది నన్ను ఓదార్చడమా లేక మీ పిన్నికి సమర్థించడమో అర్థం కావడం లేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నీకు అందరిలో చెప్పడానికి ఇబ్బందికరమైన విషయం అయ్యుంటే ఇప్పుడు అసలు నిజమేంటో నాతో అయినా చెప్పు బుల్లెమ్మా. మీ ఆవేశం గురించి భయపడే అప్పుడు నేను చెప్పలేకపోయానండి. ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. మీ చెల్లెలి జీవితం ఇబ్బందుల్లో పడకూడదనే నా ఉద్దేశం. బుల్లెమ్మా, ఏం మాట్లాడవేంటి బుల్లెమ్మా? భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. శేఖర్ గారు, ప్లీజ్ దయచేసి ఆ విషయం ఇంకా వదిలేయండి. పదే పదే ప్రశ్నించి నన్ను ఇబ్బంది పెట్టకండి.